అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ తమ కోరికలను తీర్చుకోవాలని వినాయకులకి ఈరోజు భక్తి శ్రద్ధలతో మొక్కుతూ ఉంటారు. మరొకసారి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కెన్ మీడియా ప్రేక్షకులకి మరియు స్నేహితులకి శ్రేయాభిలాషులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముఖ్యంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు, ఇల్లు వ్యాపారాలు దెబ్బతిన్న వారికి ఆర్థిక సహాయంపై కసరత్తు, వరద నష్టంపై శనివారం కేంద్రానికి ప్రాథమిక నివేదిక, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. అంటే ప్రతి కుటుంబానికి, వరద ప్రాంతంలో దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటుగా వ్యాపారాలు దెబ్బతిన్న వారికి కూడా ప్రత్యేక ఆర్థిక సహాయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి కసరత్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. సింగనగర్లోని కల్లేపల్లి వారి వీధి వద్ద నిత్యావసర వస్తువుల పంపిణీని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. అదేవిధంగా ఈ నిత్యావసర వస్తువులలో 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, చక్కెర, లీటర్ పామాయిల్, 2 కిలోల చొప్పున బంగాళదుంపలు, ఉల్లిపాయలను ఒక ప్యాకేజీగా అందజేస్తున్నామని తెలిపారు. వీటితో పాటుగా 6 ఇన్స్టెంట్ నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, లీటర్ వాటర్ బాటిల్ 6, 4 పాల ప్యాకెట్లు, 1/2 లీటర్ పాల ప్యాకెట్లు కలిపి మరో కిట్టుగా అందజేస్తామన్నారు. ఈ విధంగా 2 రకాల కిట్లు, బియ్యంతో కలిపి ఒక కిట్టు, తర్వాత ఇన్స్టెంట్ అవసరాల కోసం యాపిల్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కలిపి ఒక కిట్టు అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ ప్రజలకు అందేంతవరకు అందజేస్తామని, అదేవిధంగా వండిన ఆహార పదార్థాలను బాధితులకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఇది మంచి పరిణామము. అంటే వాళ్ళు మళ్ళీ సాధారణ స్థితికి, సాధారణ పరిస్థితిని నెలకొల్పే వరకు ఈ సహాయం అందజేస్తూ ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం నుంచే ఈ నిత్యావసర కిట్ల పంపిణీ జరుగుతుంది. 80,000 కుటుంబాలకు వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్న కొన్ని ఇబ్బందుల వల్ల 15,000 కుటుంబాలకి ఇవ్వగలిగామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు శనివారం 40 నుంచి 45,000 కుటుంబాలకు ఈరోజు అందజేస్తామని, మిగతావి ఆదివారం అందజేస్తామని చెప్పేవారు. అప్పటి వరకు ఆహారానికి ఇబ్బంది లేకుండా వండిన వేడివేడి ఆహార పదార్థాలను కూడా ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రంగంలోకి సైన్యం. ముమ్మరంగా సాగుతున్న బుడమేరు గనుల పూడ్చివేత పనులు, మరోవైపు ఏజెన్సీలు, యుద్ధ ప్రాతిపదికన గనుల పూడ్చివేత పనులు, గ్యాబియన్ బాస్కెట్ విధానంలో పనులు, ఇనప జాలీలలో రాళ్లను నింపి అడ్డుకట్ట నేడు పూర్తి చేయాలనే లక్ష్యం. 100కు పైగా లారీలు, కాంట్రాక్టర్ ఏజెన్సీలు, నిర్విరామంగా పనిచేసే సిబ్బంది ఒకవైపు, సైన్యం మరోవైపు. ఈ బుండ్లమేరు గన్లు పూడికతీత పనులు యుద్ధ ప్రాతిపదికన చేయడం జరిగింది. దాదాపు ఒక గండి 100 మీటర్ల వరకు కూడా ఉంది. దాదాపు 10-15 మీటర్లు లోతు కూడా ఉంటుంది. 2 గన్లని కొద్ది తొందరగానే పూడ్చారు, కానీ 3వ గండి అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ 2 గన్లను పోల్చడం వల్ల మొత్తం వరదంతా 3వ గండిలో గుండా బయటికి వెళ్తుంది. వరద ప్రవాహం అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ గన్లు పూడ్చివేత అనేది కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ ఆర్మీ ఇంజనీర్ల యొక్క సూచనతో గాబ్రియన్ బాస్కెట్ విధానంలో కూడా పనులు చేయాలని, అంటే ఇనప జాలి తయారు చేసి దాంట్లో రాళ్లతో నింపి దానిని ముందు అడ్డుకట్ట వేసి ప్రవాహాన్ని అడ్డుకొని దానికి వెలుపల వైపు మట్టి వేసే పని అన్నమాట. ఇది వెలుపల వైపు కానీ లోపల వైపు కానీ ఒకవైపు మట్టి వేసి ఈ గన్లు పూడ్చే పద్ధతి అన్నమాట. ఇది ఆర్మీ సైన్యం సహాయ సూచనతో మేఘా ఇంజనీరింగ్, వెంకటేశ్వర ఇన్ఫ్రా అనే 2 ఏజెన్సీలు యుద్ధ ప్రాతిపదికన చుట్టుపక్కల ఉన్నటువంటి క్రషర్లో నుంచి రాళ్ళు అవన్నీ తెచ్చి కూడా ఇక్కడ ఈ గనులు పూడికకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. విజయవాడలో మళ్ళీ వరద. ఒక్కసారిగా పలు కాలనీల్లో 2 అడుగులకు పెరిగిన నీరు. ప్రజలు, అధికారుల్లో ఆందోళన. విజయవాడ భవానీపురం హెచ్బి కాలనీలో పెరిగిన వరద ఉన్నట్టుండి మరలా నిన్న 2 అడుగుల మేర నీరు పెరగడం జరిగింది. అంటే పై ప్రాంతంలో కురిసినటువంటి వర్షాల వల్ల ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్లో వరద ప్రవాహం పెరిగి అది మళ్ళీ విజయవాడ సిటీలోకి రావడం జరిగింది. దానివల్ల ఈ వాంబే కాలనీ, సింగనగర్ కాలనీలో
దాదాపు తగ్గినటువంటి నీరు మళ్ళీ 2 అడుగుల మేర పెరగడం జరిగింది. దానివల్ల కొంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. బహుశా ఈరోజు రేపు 2 రోజుల మళ్ళీ అక్కడ సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్యాంశాలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే జగన్ బుర్రలో బురద. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో బురద రాజకీయం పరాకాష్ఠకు చేరుకుంది. అబద్ధాలే పునాదులుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వరదలపై కూడా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆనందిస్తున్నారు. ఆయనకు చెందిన రోత మీడియా తన కడుపు మంటను దాచుకోకుండా బురద రాజకీయాలకు తన వంతు సహాయం చేస్తుంది. చంద్రబాబుకు పని పాట లేదు, అందుకే వరద ప్రాంతాల్లో తిరుగుతున్నారని జగన్ రెడ్డి భావిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తన ఎంచెక్క హెలికాప్టర్లో ఒక రౌండ్ తిరిగి సరిపెట్టకుండా బురదలో తిరగడం ఏమిటి అని జగన్కు అనిపిస్తుండొచ్చు. పరిపాలన చేయడం తనకు తప్ప మరెవరికీ చేత కాదని జగన్ నమ్ముతుండొచ్చు. కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు. అందుకే తాజా ఎన్నికల్లో జగన్కు 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. నిజానికి చంద్రబాబు సరిగా ప్లానింగ్ చేసి ఉంటే జగన్ రెడ్డికి 2-3 సీట్లకు మించి వచ్చి ఉండేవి కాదు అని కొత్త పలుకులో ఆర్కే మార్కు విశ్లేషణ చేయడం జరిగింది. ఇది 100% వాస్తవం. బుడమేరులో రంగంలోకి సైన్యం. 120 మంది మద్రాసు బెటాలియన్ జవాన్లు రాక నేటి ఉదయానికి గండి పూడ్చివేత. బండ్లు ఇళ్లల్లో సామాన్ల రిపేరుపై ప్రత్యేక దృష్టి. ఇతర ప్రాంతాల నుంచి మెకానికల్కు పిలుపు. బెజవాడలో యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న పారిశుద్ధ చర్యలు. ఇది ఆంధ్రజ్యోతి ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు. ఇంకా అందరికీ సాయం. వరద బాధితులకు సరుకుల పంపిణీ షురు. రేషన్ ఆధారు లేకున్నా ఓకే. 85%